ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం తొలిసారిగా అధికారికంగా జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్తూపం వద్ద నివాళులర్పించారు. ఏప్రిల్ 20న సిపిఐకి చెందిన కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరిగిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకొని కాల్పులు జరిపారు. ఆదివాసీలకు భూమి పట్టాల డిమాండ్, ఆదివాసీయేతర వ్యక్తుల ఆక్రమణలు నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. భూమి భుక్తి విముక్తి పేరుతో నాడు పోరు సభ జరిగింది. మొదట ఈ సభకు అనుమతి ఇచ్చినప్పటికీ నక్సలైట్ల ఆందోళన భయంతో దీన్ని రద్దు చేశారు. అప్పుడు పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు మరణించారని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని ఆదివాసీలు అంటారు. ఆనాడు మరణించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో ఆదివాసుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమంపై నిషేధం ఉండేది. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం సంస్మరణ కార్యక్రమంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసింది. దాంతో ఆదివాసీలు ఈ రోజు అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినం జరిపారు. ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన కుటుంబాలకు ఆదుకుంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటోందని స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నేడు ఈరోజు